పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 18వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 19, 20, 21 వచనములు. యేసు ఆ జనసమూహములను పచ్చిక బయళ్ల మీద కూర్చుండబెట్టుడని ఆజ్ఞాపించను. ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఆకాశం వైపు చూచి వారిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను. వారు వారిని ప్రజలకు పంచిపెట్టిరి. వారందరూ తృప్తిగా భుజించిన పిమ్మట మిగిలిన ముక్కలను 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలు పిల్లలు కాక దాదాపు 5,000 మంది పురుషులు భుజించి సంతృప్తి చెందిరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టినటువంటి అద్భుతం మనందరికీ కూడా సుపరిచితమైనటువంటిదే. ఈ అద్భుతాన్ని గురించి కొన్ని లోతైనటువంటి భావాలను తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 4 సువార్తలు ఉన్నాయి మనకి బైబిల్ గ్రంథంలో: మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తలలో కూడా రాయబడినటువంటి ఒకే ఒక అద్భుతం ఏంటంటే, యేసు ప్రభు 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలతో పంచిపెట్టడం. ఈ ఒక్క అద్భుతం ప్రియులారా 4 సువార్తలలో కూడా ఉంటుందండి. మిగిలినటువంటి అద్భుతాలు యోహాను సువార్తలు ఎక్కువగా కనబడవు. కానీ యోహాను సువార్తలో యేసు ప్రభువు చేసినటువంటి ఈ 5,000 మందికి ఆహార అద్భుతాన్ని చాలా సవివరంగా యోహాను సువార్త 6వ అధ్యాయం అంతా ఉంటుందండి. సుమారుగా 80-70 వచనాల వరకు కూడా చాలా సవివరంగా ఉంటుంది. ఎందుకని ఈ అద్భుతాన్ని ఎందుకని 4 సువార్తికులు కూడా ఆ సువార్తలలో తప్పనిసరిగా ఉంచాలి అని భావించారు? దేవుని యొక్క వాక్యము ఈ అద్భుతానికి ఎందుకు అంత ప్రాధాన్యతనిస్తుంది? ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది 5,000 మందికి మామూలుగా శారీరక తృప్తినిచ్చినట్టు అద్భుతం మాత్రమే కాదు ప్రియులారా. ఈ అద్భుతం దివ్య సప్రసాదానికి ఒక గుర్తుగా నిలబడుతుంది. 5,000 మందికి ఆహారాన్ని పంచినటువంటి ఈ అద్భుతం దివ్య బలి పూజకి ఒక ఆలోచననిస్తుంది మనకి. అది ఒక ప్రతీకగా, ఒక ప్రతిరూపంగా మనకు కనబడుతుంది ప్రియులారా. 5,000 మందికి ఆహారాన్ని పంచినటువంటి ఈ అద్భుతం ప్రియులకు దేవుని బిడ్డలారా కడరా భోజనానికి సిద్ధపాటుగా మనకు కనబడుతుంది. కాబట్టే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రియులారా 5,000 మందికి యేసు ప్రభు ఆహారాన్ని పంచిన తర్వాత ఏమంటారంటే, ఆయన ఇదిగో నేనే జీవము కలిగిన ఆహారమును అని పలుకుతారు. దేని గురించి మాట్లాడుతున్నారు ఆయన? నేనే జీవం కలిగిన ఆహారం అంటే దివ్య సప్రసాదం గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియులారా దయచేసి అర్థం చేసుకోండి, 5,000 మందికి ఆహారాన్ని పెట్టినటువంటి అద్భుతం అనేటువంటిది అది ఒక భౌతికమైన ఆహారముగా మాత్రమే చూడటానికి వీలు లేదు. ఇది దివ్య సప్రసాదానికి, కడరా భోజనానికి, దివ్య బలి పూజకి మనం పాల్గొనేటువంటి ఆ ప్రభు భోజనానికి అది గుర్తుగా, చిహ్నముగా, ప్రతీకగా, స్మారకంగా, ఒక గుర్తుగా మనకు కనబడుతుంది. అక్కడ ఉంది ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ అద్భుతంలో జరిగే అంశాలు కూడా అలాగానే ఉంటాయి. దివ్య బలి పూజలో ఏం జరుగుద్దో అదే అక్కడ జరుగుద్ది. దీన్ని మనం లోతుగా ధ్యానం చేయాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రభువు తన కడరా భోజనంలో దివ్య బలి పూజను ప్రారంభించబోతున్నారు. దానికి ఇట్ ఈస్ అ ఫోర్ టేస్ట్, ఇట్స్ 4 షాడోస్. అది ముందుగానే ఇలా ఉండబోతుంది దివ్య బలి పూజ అని మనకి నిరూపించేది. అయితే మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, శ్రీసభకి అత్యంత ప్రధానమైనటువంటిది దివ్య బలి పూజ. ఈ దివ్య సంస్కారం, దివ్య సప్రసాదం అది శ్రీసభ చేసే అన్ని కార్యాలకి, అన్ని సంస్కారాలకు కూడా మూలములాగా ఉంటుంది. సెంట్రల్ కార్నర్ స్టోన్.
దాని చుట్టూనే మన కథోలిక విశ్వాసం అంతా కూడా తిరుగుతుంటుంది. ఎందుకంటే ఆ ప్రభు యొక్క దివ్య సప్రసాదం లేకపోతే మన కథోలిక విశ్వాసానికి అర్థం పరమార్థం ఉండదు. అదేవిధంగా ఆ దివ్య సప్రసాదం లేకపోతే ప్రియులకు దేవుని బిడ్డలారా, మన కథోలికులమైన మనం బలాన్ని పొందుకోలేము, ఆత్మీయ బలాన్ని. ప్రియులారా, దివ్య బలి పూజ ఒక మామూలు ప్రార్థన కాదది. దివ్య బలి పూజలో మనం ఏదో ఒక వస్తువును స్వీకరించం. వి రిసీవ్ ద వెరీ పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తునే మనం స్వయంగా స్వీకరిస్తాం. కాబట్టి అంత ప్రాధాన్యత. సత్యోపదేశ పెద్ద పుస్తకంలో, సత్యోపదేశ సంక్షేపం పెద్ద పుస్తకంలో ఏమని ఉంటుందంటే 1324వ సంఖ్యలో దివ్య సప్రసాదం అనేటువంటి క్రైస్తవ జీవితానికి మూలం, శిఖరం అని చెప్తుందండి. అదే మాటని 2వ వాటికన్ మహాసభ లూమెన్ జెన్సియం 11 అనేటు పుస్తకంలో ఈ విధంగా ఉంటుంది. దివ్య సప్రసాదం, దివ్య బలి పూజ అనేటువంటిది క్రైస్తవ జీవితానికి మూలము మరియు శిఖరము. ఎంత ఘనమైనట్టు మాటలు ప్రియులారా. ఈ రోజున ప్రియులారా, ఈ 5000 మందికి యేసు ప్రభు ఆహారాన్ని పంచినటువంటి ఈ అద్భుతాన్ని మనం ఇదిగో ఈ కోణంలో ఆలోచించడానికి, ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటంటే, రానున్నటువంటి యేసు ప్రభు చెయ్యబోయేటువంటి ఆ కడరా భోజనానికి, ఆ దివ్య బలి పూజకి, ఆ దివ్య సప్రసాదానికి ఇది ముందుగానే సిద్ధపరిచేటువంటి కార్యముగా మనం చూడాలి. సిద్ధపరిచేటువంటి సంజ్ఞగా, గుర్తుగా మనం చూడాలి. అయితే ఇది మాత్రమే కాదు ప్రియులారా, ఇంతకు ముందు కూడా చాలా కార్యాలు ఉన్నాయి దివ్య సప్రసాదము కొరక. ఎందుకు దివ్య సప్రసాదం అంత ముఖ్యమైనటువంటిదంటే, పూర్వ నిబంధనలోనే దివ్య సప్రసాదానికి ఆనవాళ్ళు మనకు కనబడతాయి, గుర్తులు మనకు కనబడతాయి, సిద్ధపాటు మనకు కనబడుతుంది. ఎప్పుడో కయ్యూను ఆబేలు కాలము నుండి కూడా ఈ దివ్య బలి పూజకు సంబంధించినటువంటి ఆనవాళ్ళను దేవుడు సిద్ధం చేసుకున్నాడు. ఆదికాండములో 4వ అధ్యాయములో ఏవమ్మ ఆదాములు పాపములో పడ్డ తర్వాత మనకి కయ్యూనుడు ఆబేలుడు కనబడతారు. 4వ అధ్యాయంలో కయ్యూనుడు ఏం చేసేవాళ్ళు వినండి ప్రియులారా. పనికిరానటువంటివి, దేవుడికి ఇష్టం లేనట్టు కానుకలు ఇచ్చేవాడు. కానీ ఆబేలుడు ఏం చేసేవాడట, తన మందలో పుట్టిన తొలుచూలి గొర్రె పిల్లని దేవునికి అర్పించేవాడు. ఆ పిల్ల దేనికి గుర్తండి? సర్వేశ్వరుని గొర్రె పిల్ల అయినటువంటి యేసు ప్రభువుకి గుర్తు. అక్కడే ఆనవాళ్ళు పడ్డాయి. దివ్య బలి పూజలో మనం సమర్పించేది సర్వేశ్వరుని గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువునే. ఆ తరువాత మనకి ఇంకా బలమైన ఆధారాలు ఎక్కడి నుంచి వస్తాయంటే, అబ్రహాము కాలములో ప్రియులారా, మెల్కిసెదెకు అబ్రహాము దగ్గరికి వచ్చి రొట్టె రసాన్ని అర్పించారు. దివ్య బలి పూజలో కూడా ద్రాక్షారసము, గోధుమ అప్పం, రొట్టె మనం వాడేది. అది ప్రభు యొక్క శరీర రక్తాలుగా మారుద్ది నడి పూజలో. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి పిల్లల దివ్య బలి పూజ అంత ప్రాధాన్యమైనటువంటిది. పునీత జాన్ క్రిసోస్టమ్ గారు ఏమంటారంటే, దేవుడు మనకి దివ్య బలి పూజలో తన వరాలు ఇవ్వటం కాదు, తన కుమారుణ్ణే మనకిస్తాడు దివ్య సప్రసాదం రూపంలో. ఇది బలమైనటువంటి స్టేట్మెంట్. దేవుడు మనకి దివ్య బలి పూజలో తన వరాలను ఇవ్వటం కాదు, తన కుమారుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనకిస్తున్నాడు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం మరొక విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఏమిటి అంటే, ఈ ప్రభు యొక్క శరీర రక్తాలను మనం మన అర్హతను బట్టి, మన యోగ్యతను బట్టి తీసుకోం. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి తీసుకుంటాం. అవును, యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని 5000 మందికి పంచాడు. అక్కడ ఉన్నటువంటి వారు డబ్బులు చెల్లించల, దానికి ఉచితంగా పొందుకున్నారు. నీవు నేను కూడా యేసయ్య యొక్క దివ్య బలి పూజలో ఉచితంగా పొందుకుంటున్నాం, ఉచితంగా పాలు పంచుకుంటున్నాం. మనమేదో 10 రూపాయలు కానుకేసాం కాబట్టి ఆ అర్హత సంపాదించుకోలేం. మనం
యేసుప్రభు స్వయంగా ఉచితంగా ఇచ్చాడు. దీనిని గురించి ప్రియులారా ఈనాటి మొదటి పట్టణంలో యెషయా ప్రవక్త ఎంత చక్కగా చెప్పాడండి దేవుని యొక్క వాక్యంగా. వినండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనము నుండి. ఈనాటి మొదటి పట్టణం. దప్పికగొనిన వారెల్లరూ నీటి చెంతకు రండి, ధనము లేనివారు కూడా వచ్చి ధాన్యమును ఆరగించండి. ధనము లేకపోయినా కానీ, డబ్బు లేకపోయినా కానీ రెండు. ధనమీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడు. ధనాన్ని ద్రాక్ష అంటే రొట్టెని ద్రాక్షారసాన్ని. ధనము లేకుండానే మీరు తీసుకోండి. ఎవరిస్తారండి మనకి? కాబట్టి యెషయా ప్రవక్త 55వ అధ్యాయంలో రాసినటువంటి ఈ భోజనం అనేటువంటిది నేను ముందుగానే చెప్పాను. ఈ 5,000 మందికి యేసు ప్రభు ఆహారాన్ని పంచినటువంటి ఈ క్రియ, ఈ అద్భుతం అనేటువంటిది రానున్నటువంటి కడరా భోజనానికి, దివ్య సప్రసాదానికి సిద్ధపాటు, గురుతు, చిహ్నము ప్రియులకు దేవుని బిడ్డలారా. అలాగానే ఈ దివ్య సప్రసాదానికి, కడరా భోజనానికి, ఈ దివ్య బలి పూజకి పాత నిబంధన గ్రంథంలో ఎన్నో సిద్ధపాటుగా మన గురుతులు, చిహ్నాలు కనబడతాయి. యెషయా ప్రవక్త పలికినటువంటి ఈ మాటలు రానున్నటువంటి దివ్య సప్రసాదాన్ని గురించి ప్రియులకు దేవుని బిడ్డలారా. డబ్బు లేకపోయినా ధనాన్ని, ఈ ధాన్యాన్ని కొనండి. గోధుమలు అంటే రొట్టెను చేసుకోవడానికి రొట్టె. ధనము లేకయే ద్రాక్షరసాన్ని సేవించండి. దేవుడు తనను తానుగా ఉచితంగా మనకిచ్చుకున్నటువంటి ఈ బలి అర్పణ గురించి మాట్లాడుతుంది. కాబట్టి పిల్లారా, 5,000 మందికి ఆహారం అనేటువంటిది దివ్య సప్రసాదానికి చిహ్నం, సూచన, గురుతు. అక్కడే ఆగిపోకూడదు. మనం ఇందాక ఏబేలు యొక్క గొర్రెపిల్ల, యేసుప్రభు యొక్క గొర్రెపిల్లకు గురుతు అని చెప్పాం. అదేవిధంగా మెల్కిసెదెకు అర్పించినటువంటి ఆ యొక్క ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనంలో అబ్రహాము అర్పించినటువంటి ఆ యొక్క ద్రాక్షారసము రొట్టె అనేటువంటి దేనికి గురుతు? రానున్నట్టు యేసుప్రభుకి శరీర రక్తాలకు గురుతుగా ఉంటుంది. ఆ తర్వాత దేవుడు ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఆకలి కొన్నప్పుడు వాళ్ళకి మన్నా భోజనాన్ని ఇచ్చాడు. మనం చదువుకుంటాం యోహాను సువార్త 6వ అధ్యాయం 49 నుంచి 51 వరకు. మీరు ఎడారిలో మన్నాను భుజించి మరణించారు వారు, కానీ నేనిచ్చు ఆహారమును భుజించువాడు ఎన్నటికి మరణమును చవి చూడడు. ఇదో గురుతు. మరలా మన్నా భోజనం రానున్న యేసయ్య ఇవ్వబోయేటువంటి ఆత్మీయ భోజనానికి గురుతు. అదొక సిద్ధపాటు. దానికంటే కూడా ప్రియులారా, మనము నిర్గమకాండము 5వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో నిర్గమకాండం 12వ అధ్యాయంలో పాస్కా భోజనాన్ని చెయ్యమంటారు దేవుడు. మీరు పాస్కా భోజనాన్ని చేసి ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ద్వారబంధాలకి, ఆ మాంసాన్ని మీరు భుజించాలి. గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ద్వారబంధాలకి రాయితే సరిపోద్దనలా, మీరు భుజించాలి అన్నాడు దేవుడు. అది ఆనాడు భుజించినట్టు ఆ పాస్కా భోజనం అనేటువంటిది రానున్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క దివ్య బలి పూజ, దివ్య సప్రసాదం, అదేవిధంగా కడరా భోజనానికి అది గురుతు. ఏ రీతిగా పాత నిబంధనలో దేవుడు ఆ పాస్కా భోజనము ద్వారా ఇశ్రాయేలు ప్రజలను కాపాడాడో, విడిపించాడో, అదేవిధంగా యేసయ్య తన యొక్క దివ్య సప్రసాద కడరా భోజన ద్వారా, శిలువ బలి యాగమ ద్వారా సకల మానవాళిని కూడా విడిపించబోతున్నాడు, విడుదలనివ్వబోతున్నాడు. శాశ్వతంగా మనందరికీ కూడా రక్షణనివ్వబోతున్నాడు. ఇంకా మన గుర్తులు కనపడతాయండి. ముఖ్యంగా రాజుల 2వ గ్రంథంలో ఎలీషా జీవితంలో ప్రియులారా, ఒక 20 రొట్టెలతోటి 100 మంది ప్రవక్తలకి భోజనాన్ని పెడతాడు అద్భుత రీతిగా. కానీ అక్కడ 20 రొట్టెలతో 100 మందికే పెట్టాడు. కానీ యేసు ప్రభు 5 రొట్టెలతో 5,000 మందికి పెట్టాడు. ఎలీషా చేసిన అద్భుతం ప్రియులారా, యేసు ప్రభు చెయ్యబోయే అద్భుతానికి అదొక మచ్చు తునక, అదొక గురుతు, అదొక చిహ్నము. ఫాదర్ గారండి దేని గురించి మాట్లాడుతున్నారండి మీరు అంటే, ప్రియులారా, మనము దివ్య సప్రసాదాన్ని అర్థం చేసుకోవడానికి, దివ్య సప్రసాదాన్ని యేసుప్రభు కడరాత్రి భోజనం రోజున ఏర్పాటు చేసినప్పుడు మనం దానికి శిష్యులు మనం అందరం అర్థం చేసుకొని సిద్ధపడటానికి దేవుడు అనాది కాలం నుండి కూడా
గురుతులు ఇస్తూ వచ్చాడు పిల్లారా, గుర్తుపెట్టుకోండి. ఎందుకని 5,000 మందికి ఆహారాన్ని పెట్టినటువంటి ఈ ఒక్క అద్భుతమే 4 సువార్తల్లో ఖచ్చితంగా ఉంది అంటే ఇది దివ్య సప్రసాదానికి ఒక గుర్తు, గుర్తింపు, సూచన, చిహ్నము. ఇట్ ఫోర్ షాడోస్, ఇట్ ఈస్ ద ఫోర్ టేస్ట్ ఆఫ్ ద యూకరిస్ట్. దివ్య సప్రసాదంలో అంత గొప్ప శక్తి ఉంది పిల్లారా. చాలా ముఖ్యమైన సందేశం ఇది. కాబట్టి మనలందరినీ కూడా ఆ దివ్య బలి పూజ కొరకై, ఆ దివ్య సప్రసాదము కొరకై, ఆ ప్రభు యొక్క శరీర రక్తాల కొరకై, ఆ కడరాత్రి భోజనము కొరకై మనల్ని సిద్ధపరుస్తూ వచ్చారు. సిద్ధపరుస్తూ వస్తూ ఈ చివరి యొక్క గురుతు 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టడం. చేపలు కథోలికులము అని గుర్తించటానికి చేప గుర్తు ఇలా ఉంటుందండి. చేప గుర్తు కారుల మీద కొద్ది లోతుగా క్రైస్తవ విశ్వాసం తెలిసినటువంటి వాళ్ళు కారు మీద వెనక క్యాథలిక్ సింబల్ ఉండేదండి. ఆదిమ క్రైస్తవ సంఘాలలో రోము సైనికులు గుర్తుపట్టకుండా వాళ్ళు గుర్తును పెట్టుకునేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఏంటిదంటే నేను క్యాథలిక్ని అని చెప్పడానికి ఒక చేప బొమ్మ పెట్టుకునేవాళ్ళు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి ప్రియులారా, మనం ఇవన్నీ తెలుసుకోవాలి. ఈ దివ్య బలి పూజ, ఈ దివ్య సప్రసాదం అనేటువంటిది మన అర్హతను బట్టి వచ్చేది కాదు. ఈనాటి మొదటి పట్టణంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆకలి తీర్పజాలని రొట్టె మీద మీ ధనమును వెచ్చించవలదు. యెషయా 55:2 వచనము, మీకు తృప్తి కలిగింపని దానిపై మీ వేతనమును ఖర్చు చేయవద్దు. మీరు నా మాట వినుడు, మీకు మంచి భోజనము లభించును, మీరు శ్రేష్టమైన అన్నమును భుజింతురు. దివ్య సప్రసాదాన్ని గురించి మాట్లాడుతున్నాడు యెషయా. మీరు శ్రేష్టమైన అన్నమును భుజింతురు, మీరు నా మాట విని నా చెంతకు రండు, నా పలుకులు అలింపుడు, మీరు జీవమును పొందుదురు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రశ్నించుకో, ఆయన యొక్క వాక్కు బల దగ్గరికి ఎంతగా వెళుతున్నావు నువ్వు? ఆయన యొక్క రొట్టె బల దగ్గరికి, దివ్య సప్రసాద దివ్య బలి పూజ అనేటువంటి బల దగ్గరికి ఎన్నిసార్లు వెళుతున్నావు నువ్వు ఆత్మీయమైన విశ్వాసముతో? కథోలిక విశ్వాసానికి ప్రియులారా ఈ దివ్య సప్రసాదమే అత్యంత ప్రధానమైనటువంటిది, జీవనాడి. కారణం చెప్పాను కదా, దివ్య సప్రసాదం అనేటిది ఒక అన్ని ప్రార్థనలు ఒక ప్రార్థన కాదు. అక్కడ స్వయంగా దేవాతి దేవుడు తన కుమారుణ్ణే మనకు ఆహారముగా ఇస్తున్నారు. అవును పిల్లారా, పునీత అగుస్తీను గారు ఏమంటారంటే, పాత నిబంధనలో దాగి ఉన్నది కొత్త నిబంధనలో యేసుప్రభు యొక్క శరీర రక్తాలలో బయటపడుతుంది. వినండి, కొద్దిగా బలమైనటువంటి వాక్యం ఇది. పాత నిబంధనలో దాగి ఉన్నది నూతన నిబంధనలో బయలుపడుతుంది. మన్నా, పాస్కా, రొట్టెల అద్భుతాలు అన్నీ కూడా యూకరిస్ట్ వైపే చూపిస్తున్నాయి, దివ్య సప్రసాదం వైపే చూపిస్తాయి. ఈ మాటలు చెప్పింది ఎవరు? మహా గొప్ప వేదశాస్త్ర పండితుడంటే అగస్తీను గారు పలుకుతున్న మాటలు మీకోసం మళ్ళీ చెప్తున్నా. పాత నిబంధనలో దాగి ఉన్నది నూతన నిబంధనలో బయలుపరచబడింది. పాత నిబంధనలో ఉన్న మన్నా భోజనం, పాస్కా భోజనం, రొట్టెల అద్భుతాలు అన్నీ కూడా దివ్య సప్రసాదం వైపు చూపిస్తున్నాయి, దివ్య సప్రసాదానికి గుర్తులుగా ఉన్నాయి. పునీత సిరిల్ ఆఫ్ జెరూసలేం ఏమంటారంటే, పాత నిబంధనలో ఉన్న ప్రతి బలి చివరికి క్రీస్తు యొక్క బలి వైపు నడిపిస్తుంది. ప్రియులారా, ఈ 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టినటువంటి అద్భుతంలో చాలా విశేషాలు ఉన్నాయి. నేను వేరే సందర్భాలలో వాటి గురించి బోధించాను. కానీ ఈ రోజున ప్రత్యేకంగా మన ధ్యానం ఏంటంటే, ప్రత్యేకంగా ఈ మన్నా భోజనాన్ని పంచటం అనేటువంటిది, ఈ 5,000 మందికి ఆహారాన్ని పంచటం అనేటువంటిది ప్రియులారా గుర్తుంచుకోండి, ఇది దివ్య సప్రసాదానికి సూచన. 2-3 గుర్తులు మీకు చూపిస్తాను, ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏంటంటే పిల్లారా, యేసు ప్రభు ఏ కార్యాన్ని చేశాడు, ఆ రొట్టెలు ఎలా జరిగింది, అది అద్భుతం.
మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 19వ వచనము. యేసు ఆ జనసమూహమును పచ్చిక బయళ్ల మీద కూర్చుండుడని ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలు 2 చేపలు యేసు తీసుకొని ఏం చేశాడు? ఫస్ట్ తీసుకున్నాడు. ఎందుకు రాయాలి ఆ మాట? ఇట్స్ ఇంపార్టెంట్. హీ టేక్స్. ఆకాశం వైపు చూచాడు. ఎవరు? ఆకాశం వైపు చూచి వానిని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చాను. ఇవే మాటలు అక్షరాల మనం కడరా భోజనంలో వింటామండి. మీకు మచ్చుగా మీకు చూపిస్తాను. ఎందుకు ఇంత శ్రమ తీసుకుంటున్నాను అంటే 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టడం మామూలు అద్భుతం కాదని మనం అనుకుంటాం. అది యేసుప్రభు గొప్ప అద్భుతాన్ని చేశాడు, బాగానే చేశాడు, బాగుంది, అక్కడే ఆగిపోతాం. లేదండి, ఈ 5,000 మందికి ఆహారాన్ని పెట్టడం అనే అద్భుతం అనేటువంటిది తన కడరా భోజనానికి గుర్తండి. అది సిద్ధపాటు. మత్తయి శుభవార్త 26వ అధ్యాయాన్ని చదవండి పిల్లారా. 26వ వచనం నుంచి చదవండి పిల్లారా. ఏమని చెప్తాడు ఆయన? 27వ వచనంలో, 26వ వచనంలో, వారు భుజించుచుండగా యేసు రొట్టెను తీసుకొని ఏం చేశాడండి? తీసుకొని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చాను. వినండి 4 మాటలు. ఇవే 4 మాటలు మనకి 5,000 మందికి ఆహారాన్ని పంచినప్పుడు కూడా కనబడతాయి. ఏం చేశాడండి? కడరా భోజనంలో యేసు రొట్టెను తీసుకొని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చాను. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు మనం మరలా మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకున్న పిల్లరా. ఆయన రొట్టెను తీసుకొని ఆకాశం వైపు చూచి ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చాడు పంచటానికి. ప్రియులారా, ఇది ఈ 5,000 మందికి ఆహారాన్ని పంచటం 4 సువార్తల్లో ఉంటుంది. ఊరికే ఉండటల్లా ఇది దివ్య సప్రసాదానికి ఒక గొప్ప సూచక, గురుతు. ప్రియులకు దేవుని బిడ్డలారా, గుర్తుంచుకోండి. ఆ తరువాత మనం కొన్ని విషయాలు ధ్యానం చేయాలి పిల్లరా. ఎవరికి ఇచ్చాడు? శిష్యులకు ఇచ్చాడు. పంచడానికి ఎవరికి ఇచ్చాడండి? శిష్యులకు ఇచ్చాడు. ఇక్కడ కూడా 5,000 మంది అప్పుడు కూడా. అంటే ఏంటి? బలి అయ్యేది యేసయ్యే. దివ్య సప్రసాదం అంటే యేసుప్రభు యొక్క శరీర రక్తాలే. కానీ వాటిని ఇచ్చేది ఎవరు? గురువులు. ఎవరి ద్వారా ఇస్తున్నాడు యేసుప్రభు? గురువుల ద్వారా. 5,000 మందికి ఆహారాన్ని పంచినప్పుడు శిష్యుల ద్వారా ఇచ్చాడు. వారు గురువులు వారి స్థానంలో ఉన్నారు. ఇప్పుడు బిషప్ గారు శ్రీ సభకు గురుతు. ప్రియులారా, ఇప్పుడు జరుగుతున్న దివ్య బలి పూజకు గురుతు. ఈనాడు మనందరము కూడా 5,000 మందికి ఆహారాన్ని పంచినప్పుడు ఏమని రాయబడి ఉంటుందంటే ప్రియులారా, 5,000 మందికి ఆహారాన్ని చేసిన అద్భుతంలో మత్తయి శుభవార్త 14:14 యేసు ఒడ్డును చేరి గొప్ప జనసమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచను. జాలిపడ్డాడు. ఆ తర్వాత కూడా ఆ ప్రజలు యేసు ప్రభు దగ్గర దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత, ప్రభు అండి, అయ్యో ఇది నిర్జన ప్రదేశం కదా, వారి తూలిపోయి పడిపోతారేమో, వారికి మీరే ఆహారాన్ని పెట్టండి అని శిష్యులను అడుగుతాడు ఒక సందర్భంలో. మా దగ్గర ఏడున్నాయి అంటే ప్రభువే ప్రజల యొక్క అవసరతను గమనించి అద్భుతం చేయబోతున్నాడు. ఈనాడు కూడా మన యొక్క ఆత్మీయ అవసరతను గుర్తించి ఆయన మన కొరకై దివ్య సప్రసాదాన్ని, దివ్య బలి పూజను ఏర్పాటు చేశాడు. ఆయన కనికరమ గల దేవుడు, కారుణ్యము గల దేవుడు. తన బిడ్డలమైన మన కొరకై తన శరీరాన్ని, రక్తాన్ని ఆత్మీయ భోజనముగా ప్రసాదించి ఉన్నాడు. పిల్లారా, అక్కడ 5 రొట్టెలు తరిగిపోలేదు, మిగిలిపోయాయి. ఇక్కడ దివ్య బలి పూజ ఆగిపోదు. దివ్య సప్రసాదం ఎక్కడో ఒక చోట పంచబడుతూనే ఉంటుంది పిల్లారా. కాబట్టి ప్రియులారా, దివ్య సప్రసాదాన్ని అత్యంత భక్తితో, మేనమర్యాదలతో దివ్య బలి పూజలో పాల్గొని దివ్య సప్రసాదాన్ని స్వీకరించుదాం. ఇది మామూలు విషయం కాదు. పరలోకములో ఉన్న యేసయ్య సజీవుడిగా నీ హృదయంలోనికి, నీ శరీరంలోనికి, నీ సమస్తములోనికి వేయించేసి వచ్చేటువంటి సంఘటన. వదులుకో మాకు బిడ్డ. దేవుని యొక్క కృపని, దేవుని యొక్క అద్భుతాన్ని
వదులుకోమాకు. ప్రార్థన చేసుకుందాం తలలు వంచి. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, దివ్య సప్రసాదానికి సూచనగా అలనాడు మన్నా భోజనాన్ని, పాస్కా భోజనాన్ని పాత నిబంధనలో మెల్కిసెదెకు అర్పించిన అర్పణలను, రొట్టె రసాన్ని, ఎలీషా కాలంలో చేసినటువంటి 20 రొట్టెలతో 100 మంది ప్రవక్తలకి అద్భుత రీతిగా భోజనం పెట్టడం, మరెన్నో సూచకనగా మీరు ఉంచారు. అయితే నూతన నిబంధనలో మీరు చేసినటువంటి 5,000 మందికి 5 రొట్టెలతో చేసిన అద్భుతాన్ని దివ్య సప్రసాదానికి సూచనగా మాకు చూపిస్తున్నారు. నీకు స్తోత్రం ప్రభువా. నీవు ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళేటప్పుడు మాకు ఇచ్చినటువంటి మహా గొప్ప అద్భుతం, మా ఆత్మీయ ఆహారం, మన్నా కంటే మిన్నయైన భోజనం, దివ్య సప్రసాదం, నీ శరీర రక్తాలే. యేసురాజా, నీ శరీర రక్తాలని భక్తి విశ్వాసముతో మేనమర్యాదలతో స్వీకరించి నీవలే మారడానికి, నీలా జీవించటానికి మాకు శక్తినివయ్యా. ప్రభువా, ప్రతిసారి దివ్యబలి పూజలో పాల్గొన్నప్పుడు, దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు తగు రీతిగా సిద్ధపడి నీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూ నీ శరీర రక్తాలను భుజించులాగున, పానము చేయలాగున మమ్మ దీవించండి. నీ ఆత్మవరాలతో మమ్మ నింపండి, మమ్మ అభిషేకించండి. ఈనాడు ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతినివ్వండి ప్రభువా. వివిధ ఉద్దేశాలతో ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ వారి తలంపులను ఆశీర్వదించమని, ముఖ్యంగా ఈ పరిచర్యకు తోడ్పడుతున్న బిడ్డలను దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.